నేను ఒక్కనే చెప్పుడు కాదు, ఈటల రాజేందర్ గారు స్వయంగా ఆయన నోటితో కూడా ఒకరోజు ఎలక్షన్స్ కంటే ముందు బయటపడి చెప్తే అయినా పోయి ప్రమాణం చేసి మీకు గుర్తుంటే చార్మినార్ అమ్మవారి టెంపుల్ దగ్గర ఆ రోజు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ప్రతి దగ్గర అమ్ముడు పోడు, ప్రతి దగ్గర డీళ్లు తప్పితే వేరే చేసేది ఏమీ ఉండదు. అబ్సల్యూట్లీ ఈజ్ అ బ్లాక్మెయిలర్. అండ్ వాస్తవంగా చెప్పాలంటే నా తెలంగాణను మొత్తం పాడు చేస్తుంది బ్రదర్. ఇలా ఈ భారతదేశంలోనే ఒక టాప్ సిటీగా తీసుకోవాలనేది చూపించాలనేది కేసీఆర్ కేటీఆర్ గారి అజెండా. మీకు సింపుల్గా ఒక్కటే చెప్తా, రేవంత్ రెడ్డి అజెండా ఎట్లున్నదంటే ఆయన ఓటు నోటు కేసులో 50 లక్షల రూపాయలకి దొరికిపోయిన దొంగ చిప్పకూడు తిన్నాడు కాబట్టి అందరికీ చిప్పకూడు తినిపించాలని అనుకుంటున్నాడు ఆయన ఎజెండా అది. కానీ మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అజెండా ఏంది తెలుసా? ఇలా కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి వచ్చారు కాబట్టి ప్రపంచానికే మన తెలంగాణని చూపించాలనుకుంటుండు కేటీఆర్ గారు. కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఇదే. అంటే కౌశిక్ రెడ్డి గారు కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ 2-3 రోజుల్లో ఈ కార్ రేసులో అరెస్ట్ కాబోతున్నారు. సో అతనికి తోడుగా ఉండేందుకే కౌశిక్ రెడ్డి ఆవేశపడుతున్నాడు, ఆయన కూడా లోపలికి వెళ్ళేందుకు అనేటువంటి చర్చ జరుగుతుంది. మీకు ఒకటే చెప్తా, పిచ్చోన్ లెక్క మాట్లాడేటోడు ఎవడో వాడు నోరు ఉంది కదా, నోరు ఏదో పడుతుంది మాట్లాడితే నాకు ఆన్సరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి వీలే లేదు. అసలు వాట్ ఈస్ ఫార్ములా ఈ కేసు? ఫార్ములా ఈ కేసులో బాజాబ్తు కేటీఆర్ గారు చెప్పారు, యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ టేకెన్ ఎ డిసిషన్, ఐ హావ్ సెంట్ 55 crores అని చెప్పిండు బాజాబ్తు. సుమారు సబ్జెక్ట్ టు కరెక్షన్ 1 కోటి రూపాయలు అటు ఇటు ఉంటాయి. కానీ కేటీఆర్ గారు డిసిషన్ తీసుకున్న తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నామని ఫార్ములా ఈఓలు కూడా ఎస్ వీ హ్యావ్ రిసీవ్ 55 crores ఫ్రమ్ యూ, మీరు కూడా బ్యాలెన్స్ అమౌంట్ కట్టమని వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వాట్ ఈజ్ ఏసీపీ? యాంటీ కరప్షన్ బ్యూరో. ఇలా కరప్షనే లేనప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో ఎట్లా వర్తిస్తుంది బాస్? ప్రొసీజర్ ల్యాబ్సే అనుకుందాం, వాళ్ళు అంటున్నట్టు ప్రొసీజర్ ల్యాబ్స్. ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది లేదు అని నేను అనుకుంటున్నా, ఉన్నా కూడా అంటున్నా. కేటీఆర్కి ఏం సంబంధం ఉంటుంది? యాజ్ అ మినిస్టర్ హీ ఈస్ టేకెన్ అ పాలసీ డెసిషన్. ప్రొసీజర్ చూసుకోవాల్సింది ఎవరు? చీఫ్ సెక్రటరీ అండ్ సెక్రటరీ, కేటీఆర్ గారు కాదు కదా. అసలు ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఎంత గొప్ప విషయం అండి. ప్రపంచాలు పోటీ పడుతున్నది ఫార్ములా ఈని తెలంగాణకి తీసుకొచ్చి తెలంగాణని ప్రపంచానికి చూపించే ప్రయత్నము చేస్తూ ఉంటే ఇవాళ కేటీఆర్ ఈజ్ బాట్ ఫేమ్ టు హైదరాబాద్, రేవంత్ రెడ్డి ఈజ్ బాట్ షేమ్ టు హైదరాబాద్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కేటీఆర్ అండ్ రేవంత్. మీకు ఒక్కటే చెప్తున్నాం, ఇంకోటి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఫార్ములా ఈని వల్ల తెలంగాణ యువత ఇలా ఈయన చేసిన తుగ్లక్ పనికి ఈయనకి విజన్ లేకపోవడం వల్ల ఇలా తెలంగాణ ఎంత నష్టపోయిందో ఒక్కటే మినిట్లో చెప్తా మీకు. ఇలా ఫార్ములా ఈ అనేది ప్రపంచంలో ఎంత గొప్ప ఈ రేసింగ్ది అవుతుంటే కేటీఆర్ గారిది అల్టిమేట్ విజన్ ఏముంది అంటే విదిన్ 4 years టైం టెస్లాని హైదరాబాద్కి తీసుకురావాలా. ఎలక్ట్రిక్ కార్స్ టెస్లా అనేది ప్రపంచంలోనే నంబర్ 1 ఎలక్ట్రిక్ కార్స్ చేస్తూ ఉంటుంది టెస్లా. ఈ ఫార్ములా ఈ రేసింగ్ చూపించి టెస్లాని హైదరాబాద్కి తీసుకొచ్చి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి హైదరాబాద్లో పెట్టి 1,00,000 మందికి ఉద్యోగాలు హైదరాబాద్కి క్రియేట్ చేయాలనేది వాజ్ ద బ్రాడర్ విజన్ ఆఫ్ బిహైండ్ దిస్ ఫార్ములా ఈ. అండ్ అట్లాంటిది ఫార్ములా ఈ క్యాన్సిల్ చేసి ఏమొచ్చింది మనకి ఇట్లా? కానీ మీరంతా పాజిటివ్ సైడ్ చెప్తున్నారు, దీంట్లో క్విడ్ ప్రోకో జరిగింది, ఆ డబ్బులన్నీ మళ్ళీ బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చినాయి, పార్టీకి వచ్చినాయని కదా విమర్శ. అసలు సిగ్గు, శరము, లజ్జ, మానము ఏదైనా ఒక్కటే కొంచెమని ఉందా అండి? నేను ఒక్కటే అడుగుతున్నా, చూపించమని చెప్పు వచ్చినట్టు చూపించమని చెప్పండి. 38 కోట్లు వచ్చినాయి. అయితే బాండ్స్ ప్రకారం మాకే వచ్చింది కాదు కదా, ఎవ్రీ పార్టీకి బాండ్స్ ఇచ్చింది. ఒకటే రోజు ఒక్క నిమిషం అఫీషియల్గా వచ్చినాయి. దాన్ని నేను చెప్పేది ఏముంది, ఒక బీఆర్ఎస్ పార్టీకే వచ్చినాయి కాదు, మన టీడీపీ పార్టీకి వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, ఇలా వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, మన తెలుగుదేశంకి వచ్చినాయి, బీజేపీకి వచ్చినాయి, అందరికీ ఇచ్చిండు ఆయన బాండ్స్. ఒకటి. రెండోది, మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఫస్ట్ థింగ్ మాకు వాళ్ళు బాండ్స్ పార్టీ రూపంలో ఇచ్చినా ఎక్కడ కూడా మేము ₹1 వరకు కూడా మేము గ్రీన్ కోలకి ఇవ్వలే. ₹1 వర్క్ ఆఫ్ గవర్నమెంట్ వర్క్ ఈజ్ నాట్ గివెన్ టు గ్రీన్ కో, ప్లీజ్ అండర్స్టాండ్ దట్. కానీ మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇలా మెగా ఇంజనీరింగ్కి మెగా వాళ్ళ దగ్గర నుంచి 110 కోట్ల రూపాయల బాండ్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు. మరి మెగా వాళ్ళకి 4,000 కోట్ల వరకు మన కొడంగల్లో ఇచ్చింది ఇందుకేనా మరి?